రోజు ఇయర్లీ వన్స్ వస్తుంది కాబట్టి ప్రతిరోజు ప్రతి సెకండ్ ని ప్రాపర్ గా యూటిలైజ్ చేయాలని చెప్పేసి నేను అనుకుంటా. అలా అని మిస్యూజ్ చేయకుండా ఎట్లా పడితే అట్లా ఏమంటారు కుక్కర్ లెక్క ప్రవర్తించకుండా కొంచెం మనుషుల లెక్క ప్రవర్తిస్తే బాగుంటది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అదే నేనైతే బ్లాక్ డేనే జరుపుకుంటా, ఎందుకంటే మన కోసమే కదా అక్కడ బ్లాక్ డే వచ్చింది. సో ఆ పర్పస్ లో నేను బ్లాక్ డేనే జరుపుకుంటా. ఇక యూత్ అంతా అట్లనే జరుపుకుంటారు కదా వ్యాలంటైన్స్ డే. నేనైతే బ్లాక్ డే. కకృతి పడకుర్రి అని, అదే కకృతి పడకుర్రి, కుక్కర్ లెక్క బిహేవ్ చేయకుర్రి, కొంచెం ఏమంటారు మనుషుల లెక్క, మనం మనుషుల్లా బిహేవ్ చేద్దాం. సో మనకి వ్యాలంటైన్స్ డే ఎంత ఇంపార్టెంటో అట్ ద సేమ్ టైం మనకి బ్లాక్ డే అనేది కూడా అంతే ఇంపార్టెంట్. సో దాన్ని ఎక్కువ ఫోకస్ చేసే కన్నా దీన్ని కూడా కొంచెం ఫోకస్ చేయాలి. బ్లాక్ డే అనేది మనకి ఎందుకు వచ్చిందో దాని మీద కూడా కొంచెం అవగాహన పెడితే బాగుంటది. అంటే ప్రతి ఒక్కరికి Feb 14 అంటే వ్యాలంటైన్స్ డే అని, అరే ఆ రోజు పెళ్లి అయితే బాగుండు, ఆ రోజు ఎంగేజ్మెంట్ అయితే బాగుండు, ఆ రోజు బర్త్డే అయితే బాగుండు అని ఆలోచిస్తారు. ఎందుకు? బికాస్ ఆఫ్ వ్యాలంటైన్స్ డే. లేదు ఆ రోజు బ్లాక్ డే కదా, మన కోసం మన దేశం కోసం కొంతమంది ప్రాణాలు తీసారు కదా అని ఎవరు కన్సిడర్ చెయ్యరు. ఓన్లీ వ్యాలంటైన్స్ డే అనే చేస్తారు. సో నేను చెప్పుకొచ్చేది ఏంటంటే మనుషుల లెక్క బిహేవ్ చేయుర్రి, మనుషుల లెక్క ఉండుర్రి, కుక్కర్ లెక్క ప్రవర్తించకండి అని చెప్పేసి నేను అంటున్నా. రెండిటికి వాల్యూ ఇవ్వను నేను. అంటే లవ్ మ్యారేజ్ కి అంత సక్సెస్ అయినట్టేం లేదు, అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా అంత హ్యాపీగా ఉండి సక్సెస్ అయినట్లేరు. డిపెండ్స్ ఆన్ మ్యూచువల్ అండర్స్టాండింగ్. అక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటే లవ్ మ్యారేజే కానీ అరేంజ్ మ్యారేజే కానీ ఇవ్వడే అంటే లైక్ మన దాకా ఏం రాదు అది. సో నేను అనేది ఏంటంటే రెండింటిని ఈక్వల్ గా బ్యాలెన్స్ చేయాలి. మేబీ జరగవచ్చు, జరగకపోవచ్చు, అంత ఐడియా లేదు నాకు కూడా. కరెక్ట్ కాదు, ఎందుకంటే ఇప్పుడు అన్న చెల్లెలు ఉండొచ్చు ఆ టైంలో, లైక్ ఏదన్నా ఇంపార్టెంట్ విషయంలో ఏదన్నా ఒకటి మాట్లాడుకోవచ్చు. నాట్ ఓన్లీ పార్క్, బయట ఎక్కడైనా సరే, రోడ్ మీద కూడా. లాస్ట్ ఇయర్ కానీ రోడ్ మీద ఇద్దరు మాట్లాడితే బైక్ మీద తీసుకొని పెళ్లి చేసి, అది కరెక్ట్ కాదు. తీరా చూస్తే వాళ్ళ కజిన్స్. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరుగుతున్నాయి. సో ప్రాపర్ గా తెలుసుకొని వాళ్ళకి పెళ్ళియడానికి మనకేం రైట్స్ ఉన్నాయి? లవ్ చేసిన వాళ్ళు అందరూ ఇవాళ పెళ్లి చేసుకుంటారా? లేదు కదా. సో అది చెప్తున్నాను కదా, ఒకళ్ళ మీద ఉన్న నమ్మకం, అండర్స్టాండింగ్, ప్రేమ, అంతే. వాళ్ళకి నేను చెప్పేంత కాదు, బికాస్ వాళ్ళు చాలా అప్డేట్లు ఉంటారు నాకన్నా ముందే. సో నాకు తెలిసింది నేను చెప్పేది ఏంటంటే లాయల్ అనేది ఉండాలి ఒక రిలేషన్షిప్ లో. లాయల్టీ లేదంటే అది ఇద్దరు అండర్స్టాండింగ్ మీద డిపెండ్ అయి ఉంటది. సో లాయల్టీ యాజ్ మోస్ట్ ఇంపార్టెంట్ టు కపుల్స్ అని చెప్పేసి నేను యా అఫ్ కోర్స్ ఉంటది లవ్, ఎందుకు ఉండదు ఎక్కడైనా. రియల్ లో ఉంది కానీ చాలా రేర్ ఉందని నేను అలా ఏం లేదు. నేను ఎవరికేం వ్యతిరేకం లేదు. నేను రెండింటిని ఈక్వల్ గా బ్యాలెన్స్ చేస్తాను. నాకు బ్లాక్ డే అయినా ఒకటే, వ్యాలంటైన్స్ డే అయినా ఒకటే. కాకపోతే ఎక్కువ ప్రిఫరెన్స్ నేను బ్లాక్ డేకి ఇస్తాను.